హలో గైస్, మనలో చాలామందికి ఎవరికి రాఖీ కట్టాలి, ఎవరిని అన్నయ్య అని పిలవాలి తెలీదు. అది మన తప్పు కాదు, మనం పెరిగిన జనరేషన్ తప్పు. ఇప్పుడు మన వెనకాల పడేవాడిని అన్నయ్య అని పిలిచేద్దాం అనుకుంటారు. మనకి ప్రపోజ్ చేసేటోడిని మనకు నచ్చకపోతే అన్నయ్య అని పిలిచేద్దాం అనుకుంటాం. మన తోడబుట్టినోడిని అన్నయ్య పిలుస్తావు, పెద్దమ్మ అబ్బాయిని అన్నయ్య పిలుస్తావు. ఇప్పుడు మన వాళ్ళని అన్నయ్య అని పిలిచావంటే వాళ్ళు నీకు రక్షగా ఉంటున్నారు కాబట్టి నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు. నీ వెనక పడేవాళ్ళు నీకు రక్షగా ఉంటున్నారా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఉండట్లా కదా. సో వాళ్ళని ఎప్పుడు అన్నయ్య అని పిలవద్దు. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, మన వెనకాల పడుతున్నారమ్మా అనగానే అన్నయ్య అని పిలిచేరాదు. లేకపోతే నెక్స్ట్ రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, రాఖీ కట్టేసి అమ్మ ఇంకా నీ వెనక పడరు అని చెప్తారు. దట్ ఈస్ అ రైట్ వే? నో, రైట్? సో వెనక పడే వాళ్ళని, ఏడిపించే వాళ్ళని అన్నయ్య అని పిలవకండి. అన్నయ్య ఈజ్ అ మోస్ట్ వాల్యుబుల్ వర్డ్. దట్స్ ఇట్. బై. టేక్ కేర్.